ఖమ్మంలో సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. సిపిఐ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కమిషనర్ వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన విరమించబోమని కార్యాలయం ఎదుట బైఠాయించారు. కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఐ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సైతం వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి ప్రజా సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఖమ్మం నగర కార్పొరేషన్లో ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం నగర కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో అవినీతిని నిర్మూలిస్తాం, సంపదను సృష్టిస్తాం, సంపదనే ప్రజల సంక్షేమానికి ఖర్చు పెడతామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలలు దాటి వస్తా ఉన్నా ఈరోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని అరకొర వాగ్దానాలను అమలు చేశారు తప్పితే వాళ్ళ చాలా వాగ్దానాలు 6 గ్యారంటీల పథకాలలో ఇవాళ మిగిలినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. 6 గ్యారంటీల పథకాల్లో భాగంగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని వెంటనే అమలు చేయాలని ప్రజలు వాళ్ళ అసంతృప్తికి గురవుతా ఉన్నారు. ప్రజలకు కోపం రాకముందే వెంటనే